వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. కర్నూలులో సైక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తలరాతను మార్చేయగలిగే శక్తి భగవద్గీతకు ఉన్నదని, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని యావత్ మానవ సమాజానికి దారి చూపాడని, భగవద్గీత సమస్త గ్రంథాల సారాంశమని, భగవద్గీతను అధ్యయనం చేస్తే పరిపూర్ణ మానవుడిగా రూపుదిద్దుకుంటాడని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితమ్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తిథిదే కళ్యాణ మండపం కర్నూలు నందు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు చెప్పిన శ్లోకాలను శ్రద్ధతో విని వారిని అభినందించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 75 మంది ఈ పోటీల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను చాటారు. జాతీయ కవి సర్వం శివమయం సర్వం హరిమయం జై శ్రీమన్నారాయణ. అసలు మీ గురువు అంటారు మరి మేడం ఒక నిమిషం ఆ ఫోటో దిగాలి. రైట్ నెక్స్ట్ 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 ఇంకా రైట్ అమ్మ రైట్ ఇదిగో అమ్మ 10 కష్టాలు కలిగండి గట్టిగా పరంగా పరంగా రైట్ జై శ్రీరామ్ చెప్పండి అందరికి. పర్యం మాట రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే సిబ్బంది ప్రసాద్ గారికి అందరూ కూడా బాబా బ్యాలెన్స్ చెట్టు కట్టు చెట్టు కట్టండి చెట్టు కట్టు చెట్టుకి పట్టుకోండి పట్టుకోవాలి సార్ పట్టుకో ఫోటో తీసేస్తాను రామి ఇప్పుడు దగ్గర చేసేది మీ పేరు చెప్పి అడిగినటువంటి
లక్ష్యాన్ని సాధించండి. కర్మలు అందరూ ఆచరించాల్సిందే. కర్మలను చూసి దూరం పోకండి. కర్మ ఫలం త్యాగం. కర్మను ఆచరించి దాని మీద ఉండే కర్మ ఫలితం మీద క్రాంతిని వదిలిపెట్టి దేవకీ పరమానందం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత రజో రామాత్మకం విద్ధి కృష్ణ సంఘాసముద్భవం మన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యత్ విరుద్ధం సత్వమిత్యుత. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని కొత్తపేట చౌరస్తా వద్ద ఘటన. కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగి దాడి చేసిన యువకుడు. కానిస్టేబుల్ తన ఫోన్ లాక్కొని పగలగొట్టాడని, బండి లాక్కున్నాడని తెలిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. ఏమైంది ఏమైంది ఎందుకు ఏమైంది? ఏం చేసిండు? పోలీసు ఆయన కొడితే పోయింది వలిగింది. అవునా? ఇది వలిగిపోయింది. అగో రక్తం కాకుండా ఆయన బండి గుంజుకుంటాడు మరి. కానీ ఫోన్లే బండి ఉందా? బాబు నాకు బండి నువ్వు గుంజుకోక బాబు, నువ్వు గుంజుకోకు. కూర్చో, ఆవేశపడ, కూర్చో ఏం కాదు కానీ కూర్చో. రాజేశ్వర్ కొడతాను, రాజేశ్వర్ కొడతాను. ఏమనుకుంటాను మసుకో భయం పడుతుంది నీకు. ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను, ఎట్లా కొడతాను, ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావాను, మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడగలదా? అడిగి మనిషి వాడి నా ఫస్ట్ వాను మాట్లాడ చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబమే రూల్సా? ఉంటావా? నువ్వు కొడుతూ ఉంటావా? చెప్పు, నువ్వు ఎట్లా కొట్టాను? ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? అన్న ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? ఎవరు లేరా? హలో, అబ్బాయి ఎక్కడు? కొడతానంటావా? కాదు, వాడు కొట్టినప్పుడు వాడిని కొట్టినప్పుడు వాడు పిచ్చోడు ఉన్నాడు. వాడు అయితే నా ఫోన్ వాళ్ళకి కొట్టిన అంటుండు. మరి వాడి ఫోన్ అక్కడ చూపిస్తా అంటుండు రోడ్డు మీద. నా ఫోన్ వాళ్ళకి
అక్కడి నుంచి ముందుకు వచ్చిరా? లేదు ఫస్ట్ ఇలా కొట్టిన తర్వాత వాడు ఉరికిందంట. నాయి ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. ఎవరున్నారు ఫస్ట్? మీరున్నారా? ఆయన కూడా కొట్టాడు. రాలేసుకొని కొడుతున్నాడు. ఏం బైక్ ఏమో సార్ రాయి తీసుకొని కొడితే రక్తం కట్టు పోయి పెట్టు. ఏం బైక్ ఏమో మనకి ఎలక్ట్రికల్ బైక్ ఏడుంది. ఇది ఎలక్ట్రిక్ బండి ఆయన కాదనా? తాగున్నాడు ఆయన ఏమన్నా? ఈ బండి ఇదేనా ఆయనది? ఇది ఎలక్ట్రిక్ బండి కదా? వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబల్లి దుగ్గొండి మండలాలలో 2వ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సెంటర్లను పరిశీలించిన ఏసీపీ పివి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట సబ్ డివిజన్లో దుగ్గొండి నల్లబల్లి మండలాలలోని 19 సెంటర్లలో 50 గ్రామ పంచాయతీ ఉన్నాయని, ఎన్నికలకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు నర్సంపేట సబ్ డివిజన్లో 2వ విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలటువంటి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు నర్సంపేట సబ్ డివిజన్లో దుగ్గొండి, నల్లవెల్లి ఏరియాల్లో అన్ని గ్రామాల్లో 19 సెంటర్లలో ఈ 50 గ్రామ పంచాయతీల వరకు ఉన్నాయి. అన్నీ కూడా నామినేషన్ ప్రక్రియ పొద్దున 10:30కే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దుగ్గొండిలో నామినేషన్లు ఒకటి మల్లంపల్లి గ్రామంలో నమోదు చేయలేనిది, అలాగే నల్లపల్లిలో కూడా 2 నామినేషన్లు అక్కడ కూడా గంగాపురం అనే గ్రామంలో దాఖలు చేసినారు. సాయంత్రం వరకు ఇంకా కొన్ని పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికల సజావుగా నిర్వహించడానికి ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ చురుకు కాగానే మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము. మాకు సరిపోయిన ఫోర్స్ను జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర కూడా ఎక్కడైతే ఈ ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుందో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము. 100 మీటర్ల వరకు కూడా ఆ ఎన్నికల ప్రక్రియ జరిగే ప్రదేశానికి లోపలికి ఎవరు రాకుండా పీస్ఫుల్ గా ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు నిర్వహిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో సీట్ కోసం గొడవ. కాకినాడలోని తుని నర్సాపట్నం బస్సులో సీట్ విషయంలో వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. కర్చీఫ్ వేసిన సీట్లో వ్యక్తి కూర్చోవడంతో 2 మహిళలు అతడిపై దాడి చేశారు. ప్రయాణికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడిపిలో ముత్తులూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ ను ఎత్తుకుని వెళ్లిన దొంగలు మరో 2 బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
ఒక టీంగా వచ్చిన దొంగలు భయం అనేది లేకుండా ఇలా ఇళ్ల వద్ద నుండి బైక్లను దర్జాగా ఎత్తుకొని పోతుండడంతో బైకర్లు భయపడుతున్నారు. తన బైక్ను దొంగలు ఎత్తుకొని పోయారని ముత్తులూరి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంపల్సరీగా మాస్క్ పెట్టుకుంటాడు. చార్జ్ లేదు ఇక్కడ నుంచి నెట్ అంటే కార్డు దగ్గర పది తాళాలు పెట్టుకొని ఏదొస్తే అది ఇక్కడోడు కాదు, ఇక్కడోడైతే అంత ధైర్యంగా, ఇక్కడోడే లోకలోడైతే మాస్క్ పోసుకు ఏదో ఒకటి పెట్టుకొని, బయటోడు కాబట్టి వాడు అంత ధైర్యంగా పట్టుకోలేరులే అని. వాడికి అదే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మేమెంతా దిష్టి పెట్టే వాళ్లమే అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎందుకు ఆస్తులు కొంటున్నాడు? బేషరతుగా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అన్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఇక్కడ బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్ గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్ గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతాను. నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్ గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడలేము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు.
అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాద్, మీ బిజినెస్ కోసమే హైదరాబాద్. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పులన్నీ తీరినాయంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిలే. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునేది లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళ అని అడుగుతున్నాను. ఇది మాటలు ఎట్లా మాట్లాడను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలా మంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నామని మాట్లాడినాం. మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా దిష్టి పెట్టేటోళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా నీ ఫ్యాన్, నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను. కానీ నువ్వు మా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నిర్దేశిస్తాను. ఎందుకు ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా? ఇది కూడా అన్ని బయటపడిపోతాయి కదా ఎవరు ఏందనేది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్రంలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఆర్ఎల్ఈ లత వీరేశం మాట్లాడుతూ, చంద్రయ్యపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంత మేరకే అభివృద్ధి జరిగిందని, ఆర్ఎల్ఈ లలితను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు ఆర్ఎల్ఈ లత. నన్ను గెలిపించేదంటే టిఆర్ఎస్ తరఫున నేను నామినేషన్ వేసిన సర్పంచ్గా. నన్ను గెలిపిస్తే చంద్రేపల్లె, నన్ను గెలిపిస్తే గ్రామ అధ్యక్షులు అందరూ నన్ను గెలిపిస్తే నేను వాళ్లకు పనులు చేస్తా. నేను ఆర్ఎల్ఈ వీరేశం, చంద్రేపల్లె మండలం దుగ్గొండి చంద్రేపల్లె గ్రామ సర్పంచ్ గా మా మిసెస్ ఆర్ఎల్ఈ లత గారి నామినేషన్ వేయించినాము. అది టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేసినాము. మేము గతంలో 2006 నుంచి 2011 వరకు మల్లంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేసినాము. ఆ టైంలో కూడా వివిధ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ కానీ నల్లాలు కానీ సమస్య లేకుండా చూసుకుంటూ ఈజీఎస్ అంటే ఒక దాదాపు 3-4 చెర్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాము. తర్వాత ఈ రోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది పార్టీ తరఫున. గతంలో కేసీఆర్ హయాంలో మా విలేజ్ కి సంబంధించిన వరకు ఒక 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. తర్వాత 1,20,00,000తోటి చంద్రేపల్లి టు కొండాలపల్లికు బీటీ రోడ్ శాంక్షన్ చేయించుకుంటే అది ఇంతవరకు స్టార్ట్ కాలే. అంటే మా ప్రభుత్వ పీరియడ్ లో అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు వచ్చిన పాలకులు దాన్ని నిలుపుదల చేసిండ్రు. అట్టి ఆ రోడ్డు కూడా నేను మళ్ళీ మా భార్యకు కనుక అవకాశం వస్తే దాన్ని మళ్ళీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసనసభ దగ్గరికి పోయి ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేయిస్తానని, తర్వాత ఉన్న గతంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ వీలుంటే అవి కూడా చేయించుకొని మా ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని నేను గ్రామంలో ఏం అభివృద్ధి చెబుతున్నాను. నేను గతంలో మాకు పెండింగ్ అయిన సీసీ రోడ్లు దాదాపు 30 లక్షల సీసీ రోడ్లు వేసినాము. 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు రోడ్డు మంజూరైన రోడ్డును కంప్లీట్ చేస్తాము. ప్రభుత్వం పథకాలను ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసేదానికి పూర్తి బాధ్యత వహించి
పూర్తి సహకారంతో అవి అంటే మన రాజకీయాలకు అతీతంగా అందరికి అందే విధంగా కృషి చేస్తాను. ఇప్పుడు రాబోయే రోజులలో మా ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో ఆ అవసరాలకు అనుగుణంగా మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ అభివృద్ధికి అందరి సహకారంతో. నకిలీ మద్యం కేసులో నేటితో ముగియనున్న జోగి రమేష్, జోగి రాముల కస్టడీ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపు. విచారణ అనంతరం జోగి రమేష్, జోగి రాములను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. మధ్యాహ్నం అక్కడ పోస్ట్ అది కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.